5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏనాడు రాయలసీమ ప్రయోజనాల గురించి కానీ రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ నోరు మెదపని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీలైన తర్వాత రాయలసీమ పైన కొత్తగా ప్రేమ వలకబోస్తూ ఉన్నారు. ఇప్పటికే మదనపల్లి తిరుపతిలో వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన రాయలసీమ ప్రాజెక్టుల పైన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఈరోజు అనంతపురంలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకుల్లో మెజారిటీ 2019-24 మధ్యకాలంలో ప్రజాప్రతినిధులుగా పదవులు వెలగబెట్టిన వాళ్ళే ఉండడం విశేషం. వీళ్ళ సమావేశాలు చూస్తే ఇదే అనిపిస్తుంది ఎవరికైనా. అధికారంలో ఉన్నన్నాళ్ళు జగన్కు బానిసలుగా బతికి జగన్ను పల్లెత్తు మాట కూడా అనలేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర రాయలసీమ గురించి ప్రస్తావనే చెయ్యలేని దద్దమ్మలు ఈరోజు రాయలసీమ ప్రయోజనాల గురించో రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించో మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకు అర్హత ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. జరిగే హంద్రీనీవా పనులను ఆపేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? అప్పుడు మీరందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు కదా. జరుగుతున్న పనులను నిలిపేస్తే ఎందుకు ఆపేశావు జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడైనా అసెంబ్లీలో అడిగారా? పార్టీ సమావేశాల్లో మీరు ఈ విషయాన్ని ప్రస్తావించారా? చంద్రబాబు నాయుడు గారు 2017లో తన జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీ పామిడికి వచ్చి 1000 కోట్ల రూపాయల జీవోని తెచ్చి హంద్రీనీవా విస్తరణ పనులు ప్రారంభం చేస్తే 19లో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 35-37% పనులు జరిగి ఉంటే మిగతా పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని ఎందుకు అర్ధాంతరంగా ఆపేసిందని నేను అడుగుతా ఉన్నాను. దాంతోపాటు 6000 క్యూసెక్కులకు పెంచుతామని ఒక చెత్త పేపర్ ఇచ్చి 5 ఏళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టకొని అసమర్థులు మీరు కాదా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులారా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఈరోజు అనంతపురం జిల్లా గురించో రాయలసీమ గురించో మాట్లాడే హక్కు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పదవులు వెలగబెట్టిన కాలంలో రాయలసీమకు తీరని చరిత్రలో ఎప్పుడూ జరగనంత అన్యాయం జరిగింది. మరి ఆ రోజు ఏమీ చేతగాని దద్దమ్మల్లాగా ఉన్న మీరు ఈరోజు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడితే జనం విశ్వసిస్తారా మిమ్మల్ని? ఉండే మర్యాద పోగొట్టుకోవడం కదా. ఒకటే అడుగుతున్నాం, ఏదో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆపేసినారు అని వీళ్ళు ప్రధానంగా అభియోగం చేస్తూ ఉన్నారు. 2021లోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అసలు ప్రాజెక్టు ప్రారంభమే కాలేదని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది. మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభం చేయలేదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో భాగంగా కొన్ని పనులను చేస్తున్నాము. ఇది ప్రాథమిక ఏర్పాట్లు మాత్రమే, ఈ పథకం నిర్మాణ పనులు కాదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వీళ్ళు అఫిడవిట్ సమర్పిస్తే
2021లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రతిలో స్పష్టంగా చెప్పింది. ఈరోజు మీరేం చెప్తారు? 21లో ఆగిపోయిన ప్రాజెక్టు 24లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపేస్తారు? పనులు జరుగుతూ ఉంటేనే కదా ఆపడానికి. ఆగిపోయిన ప్రాజెక్టును మళ్ళా ఆపడంలో ఆపే వ్యవహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు అధికార పగ్గాలు చేపట్టక ముందే 3 సంవత్సరాల కిందటే ఆగిపోయిన ప్రాజెక్టును 3 ఏళ్ల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపగలరు? దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? మీరు జవాబు చెప్పండి. ఊరికే ప్రజలకు ఏదో కాకమ్మ కథలు చెప్పి కళ్ళబల్లి కబుర్లతో ప్రజల్ని మాయ చేసి రాయలసీమ హక్కులను మేమేదో కాపాడుతామని తగుదరమ్మ అని బయలుదేరితే మీ వల్ల ఏ ప్రయోజనం? రాయలసీమకు ఏమన్నా ఉపయోగం జరిగిందా? అట్లా మీరు రాయలసీమ ప్రాజెక్టులను నాశనం చేసిన వ్యక్తులు ఆ ప్రాజెక్టులను చూస్తే మీరు భయపడాలి. ఈరోజు జరుగుతున్న పనులు వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి. జీడిపల్లి బీడీపీ కానీ, అట్లాగే జీడిపల్లి పేరూరు కానీ, 36 ప్యాకేజీ కింద త్వరలో ప్రారంభమయ్యే పనులు కానీ, ఇవన్నీ రాయలసీమను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమను మార్చిపోతూ ఉన్నాయి.